ఈరోజు 15 పాయింట్లు డౌన్లో ఓపెన్ అయింది, అంటే 21,530. 21,530 అంటే దాదాపు నిన్న క్లోజ్ అయిన దగ్గరలో కాబట్టి ఈరోజు ట్రెండ్ లైన్ చేంజ్ చేద్దాం. డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. 21,400 సపోర్ట్గా పెడుతున్నాం. 15 మినిట్స్లో చూసుకుంటే మార్కెట్ నిన్న బాగా వాలటాలిటీ కనపడింది. నిన్నటి హై, నిన్నటి లో ఇదే, క్లోజ్ ఇదే. ఓకే, 520 వరకు పోయిందన్నమాట నిన్న డౌన్ సైడ్. 21,500 దగ్గర 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఇంకా రాలేదు, కాకపోతే దగ్గరికి వచ్చినట్లే లెక్క. ఒక ఈరోజు బ్రేక్ చేస్తుందో చేయదో చూద్దాం. నిఫ్టీ ఓపెన్ అయిన దగ్గరికి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అప్ సైడ్ ఉండేటట్టు కనపడటం లేదు. నాకు తెలిసినంత వరకు ఈరోజు ఇక్కడి వరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నా. ఇలా వెళ్ళి డౌన్ సైడ్ ఇట్లా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే తక్కువ. ఈ క్రాస్ లైన్ అనేది క్రాస్ చేస్తే పైకి పోయింది, లేదంటే కిందికి వచ్చింది. లేదా ఎక్కడిక్కడ ఆల్ట్ అయ్యి కిందికైనా రావచ్చు. డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ బాగా పర్ఫార్మ్ చేస్తుంది పైకి వెళ్ళడానికి. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అంతే ఉంది. ఉదయం మిడ్ క్యాప్ మంచి కిందికి వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. నేను ఈ క్యాండిల్ చూసి కిందికి పోద్దాం అనుకున్నాను ఫస్ట్, కానీ ఆగిపోయింది. 46. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ చూస్తాం ట్రేడింగ్కు. ఓకే, 47,000 అనేది ప్రజెంట్ సపోర్ట్గా తీసుకుంది. దాదాపు అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, ఇంకా పైకి ప్రయత్నం చేస్తుంది. 47,000 సపోర్టు. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ చేసిందంటే 46,800 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అప్ సైడ్ వెళ్తే 47,400 ఆర్ 500. ఇవి రెండే ఈరోజు మనం గట్టిగా చూసుకోవాల్సినవి. ఇది రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్టు, ఇది ఒక సపోర్టు. ఈ రెండు ఒకే రూట్లో పోతే పైకి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటి కిందికి ఒకటి పైకి వెళ్తుంటే మనం కన్ఫామ్గా ఉండలేము, ఎటు వెళ్తుంది అనేది కన్ఫ్యూజన్ చేస్తుంటుంది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కానీ చిన్నగా పైకే వచ్చింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అంతే వచ్చింది పైకి. నాకు డౌట్, వీళ్ళు కావాలని పైకి తీసుకెళ్ళి కింద పడేస్తారేమో అని డౌట్గా ఉంది. నిన్న కూడా అంతే జరిగింది. కొంచెం కిందికి పోయినరు, మళ్ళీ పైకి లాక్కపోయినరు. ఇంకా అక్కడక్కడ సస్టైన్ చేసి లాస్ట్ కిందికి వచ్చింది అనుకో. సేమ్ నిన్నట్ట ప్రెస్ చేసిండ్రు, కిందికే పైకే వెళ్ళిపోయింది. ఇది కూడా సేమ్ అంతే. ఇలా కొంచెం పైకి అప్పు తీసుకెళ్ళి మనిషి కింద పడేస్తారేమో అనిపిస్తుంది నాకు.
పడిందంటే మంచి ఫాలే వస్తుంది మళ్ళీ ఈరోజు కూడా. ఈ ఒక్క క్యాండిల్ మన మైండ్ సెట్ని మార్చేస్తుంది. ఈ పెద్ద క్యాండిలే ఇది పైకి పోయిద్దామని ఉంటాం, ఒకసారి పోవచ్చు, లేదంటే డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. నిన్న బాగా పడింది కాబట్టి ఈరోజు మనం అప్ సైడ్ కూడా కొంచెం ఆలోచించడం తక్కువనే ఉండాలి. మార్కెట్ అప్ సైడ్ పోవట్లేదు, డౌన్ సైడ్ రావట్లేదు, ఒక రేంజ్లోనే ఈరోజు రన్ అవుతుంది. 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్లోనే బ్యాంక్ నిఫ్టీ అటు ఇటు అవుతుంది. ఫిన్ ఇట్లా ఎట్లా నిఫ్టీ కూడా సేమ్ అంతే ఉంది. ఇది కూడా ఒక రేంజ్లోనే ఉండిపోయింది. ఇది 520 550 21,550 21,520 ఇక్కడే ఫైట్ చేస్తుంది. ఈరోజు కొన్ని పుట్స్ ఎక్కువ బై చేసినట్టే కనపడుతున్నాయి, పోతే పైకే పోవచ్చు అనుకుంటున్నా. కిందకు వచ్చే ఛాన్స్ తక్కువ ఉన్నాయి, పైకి పోయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ సేమ్, బ్యాంక్ నిఫ్టీ సేమ్, ఫిన్ నిఫ్టీ అంతే ఉండిపోయింది. మిడ్ క్యాప్ మరీ చిన్నగా ట్రై చేస్తుంది. ఇది ఒక పోల్ తయారు చేసింది. 300 200 ఈ మధ్యలోనే అది అక్కడక్కడ అయిపోయి ఫైట్ చేస్తుంది. నిఫ్టీ మాత్రం స్లైట్గా కిందికి వచ్చింది. మిడ్ క్యాప్ కూడా సేమ్ అంతే ఉంది. నిఫ్టీ కిందికి వస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఎప్పుడోసారి కిందికి వస్తుంది. ఈ 200 బ్రేక్ చేసిందంటే 47,200 బ్రేక్ చేస్తే దాదాపు 47,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఇది కొంచెం కిందికే స్పీడ్గా రావచ్చు. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇవి రెండు బాగానే పైకి అప్ సైడ్ చేసినాయి. ఈ ట్రెండ్ లైన్ దాటినమ్మటే పైకి వెళ్ళిపోయింది. మిడ్ క్యాప్ కూడా సేమ్. కానీ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు మాత్రం ఒక రేంజ్ బండ్ ఉండిపోయాయి అన్నమాట. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇది పెరగదని తెలుసు తొందరగా. ఇది ఇక్కడిక్కడే టైం డీకే చేస్తూ ఉంటుంది. పైకి పోను కిందికి రాను, పైకి పోను కిందికి రాను, ఇక్కడే ఉండిపోయింది ఈరోజంతా. మంచి ప్రాఫిట్ వస్తుంది. అప్ అండ్ డౌన్ లేదు, అంతా డౌన్లోకి రాలేదు, అప్ లేకపోలేదు. నిఫ్టీ ఇంత బాగా పైకి వస్తుంది. నేను 440 వరకు పోయింది అనుకున్నాను, ఇక్కడ వరకు పోయింది అనుకున్నాను. కానీ 500 కొంచెం గట్టిగా సపోర్ట్ తీసుకుంది దీనికి. ఫిన్ నిఫ్టీ అయితే కొంచెం పైన ఫస్ట్ క్యాండిల్ రెడ్ వచ్చిన తర్వాత గ్రీన్ బాగానే అప్ సైడ్ వెళ్ళింది, పర్వాలేదు. ఇది కూడా కొంచెం పైకే వచ్చేసింది. ఓకే, వచ్చే ఛాన్స్ ఎటుందో కరెక్ట్ చెప్పలేము, ఇంకా కొంచెం టైం ఉంది. ఈరోజు మార్కెట్ మైండ్ చేంజ్ చేసేసింది. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ పడటమేమో కిందికి వచ్చేసింది. 47,000 అనేది నాకు ఐడియా ఉంది. ఈ 7,000 ఎక్కువ కిందికి రానివ్వు, పైకి పోనివ్వు, తొందరగా పోనివ్వు, అవి ఆపుతాయి అన్నమాట ఎక్కువసేపు. 47,000 ఈరోజు మంచి సపోర్ట్గా పనిచేసింది. కాకపోతే నేను 46,900 వరకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసిన. అక్కడికి వచ్చి వెళ్ళిద్ది అనుకున్నా. అది 47,000 నుంచే పెద్ద క్యాండిల్ ఇచ్చింది. ఈ క్యాండిల్ ఇస్తే ఇది కరెక్ట్ కిందికి వచ్చింది, ఇంకా కిందికి వచ్చి పైకి వెళ్ళిపోయింది అనుకున్నా. నిన్న వచ్చిందని చెప్పేసి ఈరోజు మనం ఉన్నామంటే మనకు నష్టాలు ఎదురైతాయి అన్నమాట. ఈరోజు అంత ఓపిక కూర్చున్నానంటే అంత ఓపిక కూర్చున్నా. ఉదయం నుంచి లాస్ట్ క్యాండిల్ వరకు నేను పక్కకు పోలేదు, ఛాన్స్ వచ్చిద్దేమో బై చేద్దామని. కానీ నిఫ్టీ చూడండి ఎంత బాగా వచ్చిందో.
సూపర్ వచ్చింది. లాస్ట్ 4 క్యాండిల్స్ మంచి ర్యాలీ ఇచ్చినాయి. మిడ్ క్యాప్ కూడా ఈరోజు లాస్ కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఓపిక ఉన్నవాడు ఓరుగర్లో వెళ్తాడో వెళ్ళో తెలియదు, కానీ మార్కెట్ని మాత్రం వెళ్ళొచ్చు ఓపిక ఉంటే. ఓపిక లేదంటే తొందర సర్దుకొని పోవటమే. అమౌంట్ తక్కువ ఉండి ఎక్స్పైరీలో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎంత ఓర్పుగా ఉంటే అంత బెటర్గా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఆవేశపడినామంటే మధ్యలోనే మనీ ఖాళీ అయిపోతాయి. రిటైలర్ బయర్స్ చేసే తప్పులు ఎక్కువగా ఇలాగే ఉంటాయి. మార్కెట్ ఈ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మనం చేసే తప్పులు ఎట్లా ఉంటాయంటే, నేను ఎక్కువ ఇదే తప్పు చేశాను అనమాట. కాబట్టి అందరలా చేయాలని లేదు, నేను చేసిన తప్పు ఇలాగే ఉంటుంది, నష్టం ఎక్కువ జరిగింది కాబట్టి చెప్తున్నా. ఈ అప్ సైడ్కి వెళ్ళింది కదా క్యాండిల్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక నమ్మకం వచ్చింది ఇది పైకి పోయింది ఇక్కడ నుంచి అని. కానీ ఇది రెసిస్టెంట్గా పనిచేస్తుందని అంత ఐడియా రాదు మనకు. అప్పుడు ఈ రెసిస్టెంట్ దగ్గర మనము ఇది బ్రేక్ చేసి వెళ్ళిపోయిద్దేమో, మళ్ళీ మనకు ఛాన్స్ దొరకదేమో అనే మెంటల్ మైండ్ తోటి మనము ఇక్కడ కాల్ బై చేస్తాం. కానీ అది పైకి పోదు, మళ్ళీ చిన్న కిందకే వస్తుంది. అక్కడ కొంత లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ పైకి వచ్చింది కదా, ఈసారి ఖచ్చితంగా పైకి పోద్ది, ఇప్పుడన్నా బై చేద్దాం చేసి ఇక్కడ బై చేస్తారు, ఇది మళ్ళీ కిందకే పోయిద్ది. ఈ విధంగా ఎక్కువ శాతం నష్టపోతూ ఉంటారు అనమాట. ఇది కూడా సేమ్ అంతే, ఇంకా కిందికి వస్తుందేమో అనిపిస్తుంది అనమాట. ఇంకా అట్లా ఊతా ఉంటుంది, కిందికి వచ్చి ఊపినట్టు, కానీ రాదు, అది మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. ఇక్కడ కొంత లాస్ వస్తుంది. మళ్ళీ ఇది కూడా సేమ్ అంతే, ఇక్కడ ఇన్ని క్యాండిల్ పడింది, ఇంకా గ్యారెంటీ కిందికి వస్తుంది, ఫస్ట్ టైము సెకండ్ టైము థర్డ్ టైము కిందికి వచ్చేస్తుంది, అదొక మెంటల్తో ఉంటాం, అది మళ్ళీ పైకి అయిపోయింది. ఈ విధంగా నష్టపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అన్నమాట, బయ్యర్స్. అదేది బిగినర్స్ అన్నమాట, అందరు కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియక ఈ ట్రాప్లో పడి ఈ పెద్ద క్యాండిల్ని చూసి ఇట్లా నష్టపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. రేంజ్ బండ్లో ఉన్నప్పుడు అసలు బై చేయకుండా ఉండిపోవడమే బెటరు. మనం ఏదన్నా ఒక లైను సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ తీసుకొని ఈ రెసిస్టెన్స్ దాటితేనే నేను బై చేస్తా, అది కూడా స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకొని. స్టాప్ లాస్ ఎంతైతే ఒక్కసారి లేదా 2 సార్లు ట్రేడ్ చేసి బయటకు వెళ్ళిపోతాం అనే మనస్తత్వం ఉండి కానీ చేస్తే వాళ్ళకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పోయిన మనీ కోసం ఎప్పుడైనా కానీ ఓవర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు మటుకు లాస్ మటుకు గ్యారంటీకి వచ్చింది. నేను అలాంటి చాలా ఫేస్ చేశాను. దెబ్బలు కొట్టే సుత్తి కంటే దెబ్బలు తిన్న విగ్రహమే పూజింపబడుతుంది. కాబట్టి మనము ఎన్నిసార్లు దెబ్బ తింటామో అది మనకు మైండ్ అనేది ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ఇక్కడ ఈసారి ఇక్కడికి వచ్చినా నేను చేయకూడదు, పోతే పోనీ, కిందకు పోతే పోనీ, ఎంత అవుతుంది పోనీ, వదిలేసి. ఓవర్ ట్రేడింగ్ ఎవరు చేయరు తొందరగా, అందరూ ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఉందామనే ఖచ్చితంగా ఉంటారు. కాకపోతే మనం ఎప్పుడైతే లాస్ అవుతామో అప్పుడే మనం ఓవర్ ట్రేడింగ్ చేస్తాం. ఆ లాస్ను రికవర్ చేయడం కోసమే మనం చూస్తుంటాం. అది ఇంకా పైకి పోతుంటుంది లేదా కిందికి రావడం, మనం అనుకున్న దారిలో రాదు, అది అంతే. దానివల్లనే మనం ఓవర్ ట్రేడింగ్ చేసి ఎక్కువగా నష్టపోవడానికి కారణం ఇది అనమాట. ఇదొక్కటి మీరు మైండ్లో ఫిట్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ వల్లనే మనకు లాస్ వచ్చింది, లేకపోతే రాదు. ఒక 2000 పోతే పోనీయండి అంతే. ఆ తర్వాత మళ్ళీ వాటి గురించి అవి రికవర్ చేయాలని చేసినామంటే అవి రావడం కష్టమైంది అనమాట.